ఇండియన్ రైల్వే మాదిరి 24 గంటలు మెట్రోను ఎందుకు నడపలేరు? దీనికి కారణం ఏమిటి? మెట్రో సేవను 24 గంటలు నడపడం సాధ్యం కాదు. చివరి రైలు రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు నడుస్తుందని, ఆ తర్వాత 12 గంటల 30 నిమిషాలకు డిపోకు చేరుకుంటుంది. దీని తర్వాత ఉదయం 5 గంటల 30 నిమిషాలకు రైలు నడపడానికి ఉదయం 4 గంటల 30 నిమిషాల నుండి 4 గంటల 45 నిమిషాల మధ్యలో సన్నాహాలు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. ఇలా చూస్తే సమయం 12 గంటల 30 నిమిషాల నుండి 4 గంటల 30 నిమిషాల ఈ సమయంలో అన్ని రైళ్లు పరీక్షించడం జరుగుతుందని, ఇది భద్రతకు చాలా ముఖ్యమైనదని, ఇది కాకుండా భారతీయ రైల్వేలు ప్రపంచంలో 4వ అతిపెద్ద రైలు నెట్వర్క్. ఇది మాత్రమే కాదు, రైల్వే తన సేవలను 24 గంటలు అందిస్తుంది. మరోవైపు ఢిల్లీ, ముంబై సహా అనేక మెట్రో నగరాల్లో ప్రజలకు మెట్రో రైల్ పెద్ద మద్దతుగా నిలుస్తోంది. అయితే మెట్రో రైల్ 24 గంటలు ఎందుకు సేవలు అందించడం లేదని ఎప్పుడైనా ఆలోచించారా? మెట్రో రైలు 24 గంటలు ఎందుకు నడవదు? దానికి వెనుక కారణం ఏమిటో తెలుసుకోండి. మెట్రో సిటీలో నిత్య జీవితంలో మెట్రో రైలు పెద్ద భాగమైంది. ఉదయం నుండి అర్ధరాత్రి వరకు మెట్రో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరుకోవడానికి అత్యంత అనుకూలమైన మార్గం. కానీ చాలా చోట్ల మెట్రో ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభమయ్యి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు కొనసాగుతుంది. అయితే రాత్రి పూట మెట్రో ఎందుకు నడపలేదో తెలుసా? ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రో నడుస్తోంది. ఆ తర్వాత మెట్రోకు మరమ్మత్తు అవసరం. ఇది రాత్రి సమయంలో జరుగుతోంది. అందుకే 24 గంటలు మెట్రో నడవడం లేదు. మరి ఇది కాకుండా ఢిల్లీ మెట్రో మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మంగు సింగ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెట్రో సేవను 24 గంటలు నడపడం సాధ్యం కాదు. చివరి రైలు రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు నడుస్తుందని, ఆ తర్వాత 12 గంటల 30 నిమిషాల వరకు డిపోకు చేరుకుంటుందని, దీని తర్వాత ఉదయం 5 గంటల నుంచి రైలు నడపడానికి ఉదయం 4 గంటల 30 నిమిషాల నుండి 4 గంటల 45 నిమిషాల వరకు సన్నాహాలు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. ఇలా చూస్తే సమయం 12 గంటల 30 నిమిషాల నుండి 4 గంటల 30 నిమిషాల ఈ సమయంలో అన్ని రైళ్లు పరీక్షించడం జరుగుతుంది. ఇది భద్రతకు చాలా ముఖ్యమైనది. ఇది కాకుండా ట్రాక్ మరమ్మతులతో సహా ప్రతి రకమైన విషయంలో ఈ సమయంలో పరీక్షిస్తారు. అందుకే రాత్రి పూట మెట్రో నడవదు.